పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన ముగిసింది, ఘనంగా ముగిసింది. రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సభలకి పోటెత్తారు పబ్లిక్. బల్లార్పూర్లో ఆయన ప్రత్యేకంగా చేసినటువంటి ప్రసంగం ఇది ఒక మినీ భారతదేశం. ఇక్కడ అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేల మీద కూడా జరుగుతుంది. కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తాను, పోరాడతాను. జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లాలని మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది. ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకొకరు హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గారు. బాలాసాహెబ్ ఠాక్రే గారి పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత మనకు అయోధ్య రామ జన్మభూమిలో రామ్లల్ల విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. మన బలార్షా ప్రజల అదృష్టం, ఆలయానికి తలుపులు ఇక్కడ టేక్తో తయారయ్యాయి. దారి పొడవున వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మొత్తం హైవేలు నిర్మించడానికి రోడ్లు ఏమీ లేవని ఎన్డీఏ అభ్యర్థి సుధీర్ ముంగటివారు చెప్పారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి. శివసేన, జనసేన రెండూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసేవి. అట్లాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే గారు. ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచాను. ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం ఊహించుకుంటే ఎంత బలంగా ఉండేదా? ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించేందుకు మీరందరూ ఓటు వేయాలని కోరుతున్నాను. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవన్లో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే సెంగోల్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుండి మరాఠా భాషకు పార్లమెంట్లో క్లాసికల్ భాషకు గుర్తింపు ఇచ్చారు అన్నటువంటి విషయాలు గుర్తు చేశారు.